ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద బహుళ ఏకాదశి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:13 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00128, అనగా ఈరోజు 128వ రోజు. శ్రీమద్భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 31వ శ్లోకం మోక్ష సన్యాస యోగంలో 18వ యోగం అధ్యాయం. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ యయథావ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. ఈ 31వ శ్లోకానికి తాత్పర్యం: ధర్మాధర్మాలు, కార్యాకార్యాల యొక్క యథార్థ జ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేదే రాజస బుద్ధి. ఇప్పుడు 31వ శ్లోకం. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మాన్ని ధర్మంగాను, అన్ని నియమాలను అపసవ్యంగాను గ్రహించేది తామస బుద్ధి. ఇప్పుడు 33వ శ్లోకం. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతిస్రా పార్థ సాత్వికీ. ధృతిస్సా పార్థ సాత్వికీ అంటే 37వ శ్లోకానికి తాత్పర్యం: మనస్సు, ప్రాణం, ఇంద్రియాల యొక్క వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపిన పట్టుదలను సాత్విక ధృతి అంటారు. ఇప్పుడు 34వ శ్లోకం. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. 34వ శ్లోకానికి తాత్పర్యం: కర్మఫలాసక్తి యందు, ధర్మార్థ కామాల యందు చూపబడే అధికమైన పట్టుదలయే రాజస ధృతి. ఇక ఈనాటి చివరి 35వ శ్లోకం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముజ్ఞంతి దుర్మేధా ధృతిస్రా పార్థ తామసీ. ఈనాటి చివరి శ్లోకం 35వ శ్లోకానికి తాత్పర్యం:
స్వప్నం, భయం, శోకం, విషాదం, గర్వం అనే వాటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడని ధృతిని తామస ధృతి అంటారు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం.